బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో నిరూపించింది రీసెంట్ ఎగ్జాంపుల్ కల్కి. దానికి ముందు మాస్ ఆడియన్స్ ను ఖుషి చేసిన సినిమా సలార్. బాక్స్ ఆఫీస్ దగ్గర 600 కోట్లకు పైగా వసూలు చేసిన సలార్ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా మోత మోగిస్తుంది. మరి రెబల్ స్టార్ ప్రకటించిన ఆ దండయాత్ర విశేషాలేంటో చూసేద్దాం. రీ రిలీజ్ అంటే కనీసం 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత సినిమా రిలీజ్ చేస్తే మళ్ళీ వెళ్లి థియేటర్లలో చూస్తున్నారు అంటే ఏమో అనుకోవచ్చు. అరే, నిన్న కాక మొన్న ఏడాదిన్నర కింద వచ్చిన సినిమాను కూడా మళ్లీ విడుదల చేస్తే అదే రేంజ్లో థియేటర్లకు పోటెత్తుతున్నారు అంటే ఏమనుకోవాలి? తాజాగా సలార్ సినిమా విషయంలో ఇదే జరిగింది. 2023 డిసెంబర్లో ఈ సినిమా విడుదలై దాదాపు 600 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రభాస్కు సరిపోయే సరైన మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో సలార్ అందరికీ చూపించింది. కంటెంట్ రొటీన్గానే ఉన్నా కేవలం రెబల్ స్టార్ కటౌట్ ఈ సినిమాను 600 కోట్ల వరకు తీసుకెళ్లింది. అదే సినిమాతో పాటు విడుదలైన షారుఖ్ ఖాన్ ఢంకీ జాడ కూడా కనిపించలేదు. వరుసగా రెండు 1000 కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోను కూడా తన స్టామినాతో మడత పెట్టాడు ప్రభాస్. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఈ సినిమాను మరోసారి మార్చి 21న విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వచ్చి ఏడాది కదా అయ్యింది, ఇప్పుడెవరు చూస్తారులే అనుకున్నారు. కానీ రీ రిలీజ్ సినిమాలో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. కాటేరమ్మ కొడుకును మరోసారి చూడడానికి థియేటర్లకు క్యూ కట్టారు ఫ్యాన్స్. హైదరాబాద్లో అయితే ఏకంగా 1000 షోలకు పైగా పడ్డాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సలార్ సినిమా క్రేజ్ ఎలా ఉందో. అసలు ఈ రోజు విడుదలైన కొత్త సినిమాల కంటే ప్రభాస్ పాత సినిమాకు వచ్చిన కలెక్షన్లే ఎక్కువ. మొదటి రోజు బుక్ మై షోలో దాదాపు 90,000 టికెట్లు బుక్ అయ్యాయి అంటే సలారోడి ప్రభంజనం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ కలిపి 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2500 షోలు వేశారు. మన దగ్గర మాత్రమే కాదు, బెంగళూరు, ముంబై లాంటి ప్లేసెస్లో కూడా ఈ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేశారు. అక్కడ కూడా చాలా వరకు టికెట్స్ ఫుల్ అయ్యాయి. దీన్ని బట్టి ప్రభాస్ ఏ రేంజ్లో థియేటర్ల మీద దండెత్తాడు అనేది అర్థమవుతుంది. అయినా కొత్త సినిమాలకు కోట్ల కలెక్షన్స్ వస్తే ఎవరు అడగరు. కానీ ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలను కూడా ప్రేక్షకులు ఈ రేంజ్లో ఆదరిస్తున్నారు అంటే మన వాళ్ల సినిమా పిచ్చికి నిజంగానే దండేసి దండం పెట్టాలి. రీ రిలీజ్లో సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు 3 కోట్లకు పైగా వచ్చేలా కనిపిస్తున్నాయి. అందులో 1.70 కోట్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే వచ్చాయి. ఒకవైపు మార్చి 22 నుంచి ఐపీఎల్ మొదలవుతున్నా కూడా హైదరాబాద్లో చాలా థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి. సలార్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూశాక సాహోని కూడా రీ రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.